రంజాన్ మాసం మొదలైతే ప్రపంచంలో ఎక్కడ ఉన్న ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకమైన నెలగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. సో మరి ఈరోజు అమెరికాలో ఇఫ్తార్ సెలబ్రేషన్స్ జరిగాయి. అసలు ఇఫ్తార్ సెలబ్రేషన్స్ అమెరికాలో ఎలా జరుగుతాయి, అసలు ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎంతమంది వచ్చారు, అసలు దీని కోఆర్డినేషన్ ఏ విధంగా జరిగింది. సో ఇక్కడ ఎప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకునే విషయం ఏదైనా ఉంది అంటే ఇఫ్తార్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మాటనే. ఎన్ని ఈవెంట్స్ జరిగినా మాట ఎప్పుడూ కూడా డిఫరెంట్గా ఒక ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అందరినీ సమానత్వంగా కలుపుకునేది మాట. సేవ, సంస్కృతి, సమానత్వం వాళ్ళ కొటేషన్లోనే ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మాట నేషనల్ కోఆర్డినేటర్ టోనీ జన్ను గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ అయింది. 500 మందికి పైగానే వచ్చారు. చాలా బాగా చేశారు. సో ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డారు, ఏంటి, అసలు మీ టీం వర్క్ ఎలా ఉంది? యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నట్టు ఇది 3rd ఇయర్ మనము ఇఫ్తార్ సెలబ్రేట్ చేయడము. మా టీం ఈసారి నేను యాక్టివ్గా ఇన్వాల్వ్ కాకపోయినా మా టీం మాత్రం చాలా అగ్రెసివ్గా వర్క్ చేసి దే హ్యావ్ డన్ ఎ ఫినామినల్ జాబ్ ఇన్ గెటింగ్ ద ఫుడ్, వెన్యూ ప్రిపరేషన్ అదంతా కూడా చాలా బాగా చేశారండి. మామూలుగా ఇఫ్తార్ అంటే మార్నింగ్ నుంచి ఉపవాసాలు అవి ఉంటారు కదండి, అంటే ఎన్నింటికి బ్రేక్ చేశారు, సో వాళ్ళకి ఎలాంటి ప్రొవైడ్ చేశారు ఫుడ్ అవన్నీ చెప్పండి. ఈ డే లైట్ సేవింగ్ చేయబట్టి మనకి ఇఫ్తార్ బ్రేక్ 7:34కి బ్రేక్ అయింది. ఇమామ్ ఆయన మోస్ట్ డెకరేటెడ్ ఇండియన్ ఇమామ్ ఇక్కడ ఆర్లాండోలో ఉంటారు. తను ఆర్లాండో నుండి వచ్చి ఫాస్ట్ బ్రేక్ చేసే ముందు ప్రేయర్స్ చేసి అప్పుడు మనం ఫాస్ట్ బ్రేక్ చేయడం కోసం ఫ్రూట్స్, సమోసా, దైవడ, రోఆబ్జా సేమ్ ఇండియాలో ఎట్లయితే అవుతుందో అట్లా మనం హలీంతో ఫాస్ట్ బ్రేక్ చేసి తర్వాత వాళ్ళు ప్రేయర్స్ చేసిన తర్వాత మళ్ళీ దెన్ ఫాలోడ్ బై డిన్నర్లో మనకు మటన్ బిర్యానీ, మండీ రైస్, చికెన్ కర్రీ, చికెన్ 65, రోటీ, నాన్. మన లోకల్ రెస్టారెంట్స్ అందరి సపోర్ట్తో, స్పాన్సర్స్ సపోర్ట్తో మనం వీఆర్ ఏబుల్ టు గివ్ లైక్ ఎక్సలెంట్ ఫుడ్, ఎక్సలెంట్ ఇఫ్తార్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా ప్రతిదీ కూడా ప్రతి ఈవెంట్ని చాలా బాగా చేస్తూ ఉంటారు. మాట యొక్క ఆంతర్యం ఏంటి, అసలు నెక్స్ట్ ఈవెంట్ కూడా కండక్ట్ చేయబోతున్నారు? యాజ్ మాట వీ హ్యావ్ ఎ డ్రీమ్. ఏంటంటే ఒకరోజు మనం ఎట్లనైతే స్కూల్లో ఇండియాలో మనందరం కలిసి ఎట్లనైతే మనం సెలబ్రేట్ చేసుకొని మత తర్వాత కుల ఈ భేదాలు లేకుండా ఎట్లయితే చిన్నపిల్లల మనస్తత్వంతో అందరూ కలిసి మెలిసి ఉండే ఒక ఆ రోజు మళ్ళీ రావాలి. అది మనకే కాదు, మన నెక్స్ట్ జనరేషన్కి మనం అది పాస్ చేసి అలాంటి ఒక రోజు రావాలి అనేది ఒక ఆశ, ఆకాంక్ష. చాలా చక్కగా చెప్పారండి. ఇండియా అంటేనే మనకి సర్వమత సమ్మేళనం. అలాంటిది అమెరికాలో కూడా మన భారతీయులందరూ కూడా అలాంటి కార్యక్రమాలన్నీ చేయడం, దీన్ని దిగ్విజయంగా మాటతో ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు మన వాళ్ళందరికీ ఇండియానే గుర్తొస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న చార్మినార్, ఆ చార్మినార్ చుట్టూ ఉన్న లైట్స్, అదేవిధంగా దాని చుట్టూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సువాసన హలీం. సో ఈరోజు అమెరికాలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. దగ్గరగా 500 నుంచి 700 మంది వరకు ఈ ఇఫ్తార్ ఈవెంట్కి రావడం జరిగింది. చాలా రకాలటువంటి ఫుడ్స్ కూడా పెట్టారు. సో ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ అయ్యింది అంటే ఇంత టీం వర్క్, వీళ్ళందరూ కష్టపడితేనే ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేయగలిగారు. ఒకసారి వాళ్ళందరితో మాట్లాడదాం. ఈరోజు మీరు చూసుంటారు, ఇఫ్తార్ పార్టీ అదిరిపోయిందండి, చాలా బాగుంది. టాంపా, వెస్లీ చాపెల్ అన్ని దగ్గర నుంచి ఈరోజు 700 మెంబర్స్ వచ్చారండి. ఈ 700 మందికి మనము ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ చేసి ఇప్పుడే ఫైనల్గా మేము భోజనాలు చేస్తున్నాము. ఫుడ్ సూపర్. థ్యాంక్ యూ సుమన్ టీవీ. ఇఫ్తార్ పార్టీ ఇన్ టాంపా ఈజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నాకు ఈరోజు ఇండియాని మిస్ అవుతున్నానా అన్న ఫీలింగ్ ఈరోజు నాకు మిస్ అవ్వలేదు అని అనిపించింది. ఎందుకంటే మాది బేసిక్గా తిరుపతి అండి. తిరుపతిలో ఇంకా మేము రంజాన్ అంటే మార్నింగే మేము మసీద్ దగ్గరికి వెళ్ళి అక్కడ గ్రౌండ్ ఓపెన్ హాల్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఇంకా పీకలు ఊపేదేంటి, ఐస్ క్రీమ్లు చప్పరించడాలేంటి అన్నీ బాగా సరదాగా ఎంజాయ్ చేసి ప్రేయర్ చేసి వస్తాము. ఇక్కడ ఇవన్నీ ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేసి వాళ్ళతో కలిసి చేసుకోవడం అసలు ఈ ఇయర్లో ఇంతలాగా ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేదు. సూపర్గా ఎంజాయ్ చేస్తాం. మాట ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి ఇఫ్తార్ విందు చాలా ఆనందంగా జరిగింది. నేను హైదరాబాదులో హలీం రెగ్యులర్గా తినేవాడిని, మిస్ అయినాను అని అనిపించింది. కానీ ఇక్కడికున్న హలీము చాలా టేస్ట్ఫుల్గా ఉంది. అట్లాగే అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరిగినాయి. చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్ సక్సెస్ జరిగినందుకు ప్రతి ఒక్కరికి, టీం మెంబర్ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ బాగా జరిగిందని నమ్ముతున్నాం. యాక్చువల్గా
మా టీం అంతా కూడా చాలా కష్టపడ్డారు ఒక 2 months నుంచి ప్లానింగ్ అంతా చేసి. సో థ్యాంక్స్ టు ఆల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ముస్లిం సోదరులు అండి. థ్యాంక్ యూ సో మచ్.